ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనం దైవ సన్నిధానములో ఈ రీతిగా కూడుకొని దేవుని విలువైన మాటలు వినటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ విధానమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి మనము గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. 8 అధ్యాయాలు ముగించుకొని 9వ అధ్యాయములోనికి మనము ప్రవేశించాం. 9వ అధ్యాయములో ఉన్నటువంటి మొదటి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు కూడా కొన్ని సంగతులను మనము తెలుసుకొని దేవునిలో బలపడుటకు మన హృదయాలను మనము సిద్ధపరచుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెరచి సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరొక తరుణంలో మేమందరము నీ సన్నిధిలో ఉండి ఈ రీతిగా నిన్ను స్తుతించటానికి, ఘనపరచటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఇంతవరకు మమ్మలను సజీవులుగా ఉంచి నీ మందిరములో సహవాసముగా కూడి నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు. ఈ రాత్రి వేళ మీరు మాతో మాట్లాడండి. నీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. నీ వాక్యములో ఉన్నటువంటి విషయాలు మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మా హృదయాలు నీ వాక్యము కొరకు ఆశ కలిగి ఉండుటకు, నిత్య జీవము కొరకై సిద్ధపడినట్లుగా మీ కృప మాతో ఉంచండి. బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించి మీ మాటల ద్వారా మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము సామెతల గ్రంథము 9వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ 9వ అధ్యాయము కూడా జ్ఞానము అనేటువంటి మాటను గుర్చే మనకు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎక్కడి జ్ఞానము? ఇది ఎవరి జ్ఞానము? ఇది మనకు ఎందుకు అనుగ్రహించబడింది అనే విషయాలు మనం మొదటి నుండి ధ్యానం చేస్తూనే వస్తున్నాం. కేవలం సామెతల గ్రంథములో ఉన్నటువంటి మాటలే జ్ఞానము కాదు గాని, పరలోకమందున్నటువంటి దేవుడు పలికిన ప్రతి మాట జ్ఞానమే అనే విషయాన్ని మనము గుర్తించాలి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం వరకు కూడా దేవుడు పలికిన ప్రతి మాట పరలోకము నుండి వచ్చినటువంటి జ్ఞానమే. బైబిల్లో దేవుడు పలికిన మాట ఏ ఒక్కటి కూడా వ్యర్థమైన మాట కాదు. ప్రతి మాట విలువైన మాట, ప్రతి మాట మనిషికి అవసరమైన మాట, ప్రతి మాట నిత్య జీవానికి మనలను సిద్ధపరిచే మాట.
మనం మాట్లాడుకునే మాటలలో వ్యర్థం ఉంటుంది, వ్యర్థమైన మాటలుంటాయి, ఉపయోగము లేని మాటలుంటాయి. కానీ దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనది అంటే, దేవుని వాక్యములో నుండి ఒక పొల్లు గాని ఒక సున్నా గాని తీసివేయుటకు అవకాశమే లేదండి. అంటే ఎంత శక్తివంతమైన బలమైనటువంటి పరసంబంధమైన జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించాడో మనము తెలుసుకోవాలి. ఈ జ్ఞానము నివాసము కట్టుకొని ఆ నివాసమునకు 7 స్తంభములను చెక్కుకొనినది అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. జ్ఞానము నివాసము కట్టుకొని ఆ నివాసానికి 7 స్తంభాలను చెక్కుకొన్నది అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఇది పైనుండి వచ్చిన జ్ఞానమని, ఇది దేవుని జ్ఞానమని, సంపూర్ణమైన జ్ఞానం దేవుడు మనకిచ్చాడని, ఆ జ్ఞానంలో ఉన్నటువంటి స్తంభాలేంటో దైవ గ్రంథములో నుండి మనము చెప్పుకుంటున్నాం. ఈ జ్ఞానములో ఉన్నటువంటి స్తంభము ఒకటి పరిశుద్ధమైనది, రెండవది సమాధానకరమైనది, మూడవది మృదువైనది. ఈరోజు మనం మరొక మాట చెప్పుకుంటున్నాం, ఇది సులభముగా లోబడునది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందామండి. యాకోబు పత్రిక వాక్యములో నుండి 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది అని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, పైనుండి వచ్చిన జ్ఞానము సులభముగా లోబడునది అని వాక్యంలో చూస్తున్నాం. లోబడటం వేరు, సులభముగా లోబడటం వేరు. ఈ రెండిటిలో ఉన్నటువంటి తేడా ఏంటో మీకు తెలియచేస్తాను, బాగా గమనించండి. లోబడటం, సులభముగా లోబడటం. సులభముగా లోబడటం అంటే ఏ విషయములోనైనా మనము ఎవరితోనైనా అసమాధానంగా ఉన్నామనుకోండి, 10 మంది వచ్చి ఏమవుతుంది, నీవు దేవుని నమ్మిన బిడ్డవే, లోబడు 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 అని నిన్ను హెచ్చరిక చేయక మునిపే నీ ఎంతటికి నీవే నేను దేవుని నమ్మిన బిడ్డను గదా, లోబడితే ఏమవుతుంది అని నీ ఎంతటికి నువ్వే వెళ్ళి లోబడితే దాన్ని ఏమంటారంటే సులభముగా లోబడుట. అంటే వాక్యానికి విధేయత చూపించిన వ్యక్తి అవుతావు. ఇక నీ వెనుక వచ్చి లోబడు 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 అని నిన్ను బలవంతంగా లోబడేటట్టు చేస్తే అది సులభముగా లోబడటం కాదు ప్రియులారా. అయితే ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తే జ్ఞానము ఎవరిలో నివాసము కట్టుకుంటుందో, దేవుని వాక్యానికి ఎవరైతే లోబడతారో, దేవుని వాక్యం మీద ఎవరైతే మనసు పెడతారో, ఎవరైతే వాక్య ప్రకారము బ్రతుకుతారో వారు లోబడే స్వభావము కలిగి ఉంటారు. ఎలా లోబడతారు అంటే సులభముగా లోబడతారు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. సులభముగా లోబడేది ఎవరి జ్ఞానం అంటే దేవుని జ్ఞానం. ప్రియులారా, సులభముగా లోబడేది దేవుని జ్ఞానం. ఆ జ్ఞానము చెక్కుకున్న మరొక స్తంభం అని మనము తెలుసుకోవాలి. ప్రియులారా, లోకములో మనము చూస్తూ ఉంటామండి, లోకములో ప్రభువుని నమ్మని వారు సులభముగా లోబడే స్వభావం వాళ్ళకుండదు. కానీ దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో దేవుని జ్ఞానం ఉంటుంది కనుక, దేవుని జ్ఞానము కలిగి ఉంటాము కనుక
దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని సులభముగా లోబడేటట్టు చేస్తుంది అని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, లోబడుట అనేటువంటిది మనకు చిన్నతనం అనిపించవచ్చు, కానీ అది దేవుని దృష్టిలో గొప్ప జ్ఞానం అని మనం తెలుసుకోవాలి. మనం ఏంటంటే ఎప్పుడైనా సరే భార్యాభర్తలు గొడవాడుకున్నారనుకోండి, ఆయనే లోబడాలి, ఆయనే లోబడాలి అని భార్య అనుకుంటూ, భర్త ఆమె లోబడాలి, నేను లోబడను అని అనుకుంటే అది దైవజ్ఞానం అండి? అది దైవజ్ఞానం అవుతుందా? అది అవ్వదండి. అదేంటంటే ఒకరికి ఒకరు యుగోలు చూపించుకోవటం, ఒకరి ఎడల ఒకరు నేనెందుకు మాట్లాడాలి, ఏం తక్కువ చదివాను అన్న చిన్న స్వభావం మనిషిలో ప్రియులార కలుగుతుంది. కానీ మనము లోబడితే మాత్రము అది దేవుని దృష్టిలో గొప్ప జ్ఞానవంతుడు చేసే పని, జ్ఞానవంతురాలు చేసే పని. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని లేఖనాల్లో మనము చూస్తుంటున్నామండి. నిజంగా దేవుని వాక్యాన్ని గనుక మనం పరిశీలన చేస్తే ప్రియులారా, లోకములో భార్యాభర్తల మధ్య కానివ్వండి, ఒక యజమానుడు దాసుడు మధ్యలో కానివ్వండి, లేదు ప్రియులార అన్నదమ్ముల మధ్యలో కానివ్వండి, సులభముగా లోబడేటువంటి జ్ఞానం కావాలి అని దేవుడు తన గ్రంథంలో ఎన్నో విషయాలు వ్రాయించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మొట్టమొదటిగా ఈ లోకములో ప్రియులారా, మనుషులమైనటువంటి మనకు కొన్ని కట్టడలు ఉన్నాయి. ఒక చట్టం ఉంది. ఆ చట్టములో ఉన్న కట్టడాలకు లోబడండి అని దేవుడు ముందుగానే తన గ్రంథములో వ్రాయించాడు. చూద్దాం రండి. బైబిల్ గ్రంథములో పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము బైబిల్ గ్రంథములో 13వ వచనాన్ని మనము చదువుకుందాం. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండండి అని అన్నాడు. ప్రియులారా, చూసారా? పేతురు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మనుషులు నియమించు ప్రతి కట్టడను అని అన్నాడు. అంటే భూమి మీద మనుషులు కొన్ని కట్టడలను ఏం చేశారు చెప్పండి? నియమించారు. ప్రియులారా, మనము భారతదేశంలో ఉంటున్నాం. ఈ భారతదేశంలో మనకు కొన్ని కట్టడలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రతి మనిషి ఎలా మాట్లాడాలి, ఏ రీతిగా బ్రతకాలి, ఏ రీతిగా జీవించాలి అనేటువంటిది కొన్ని కట్టడలు ఉన్నాయి. దానిని భారతదేశ రాజ్యాంగ చట్టం అని అంటారు. ప్రియులారా, ఈ రాజ్యాంగ చట్టములో ఒకవేళ మనము ఏదైనా ఉల్లంఘిస్తామేమోనని దేవుడు తన ప్రియులారా భక్తుని ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. మనుషులు కట్టడలను నియమించారు. నియమించినటువంటి ఈ కట్టడలను ప్రభువు నిమిత్తం అని అన్నాడు. చూడండి, ఎవరి నిమిత్తం? ప్రభువు నిమిత్తమై లోబడి ఉండండి అని అన్నాడు. ఏవండి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కట్టడు ఉంటుందండి. మన దేశానికి కొన్ని కట్టడలు ఉంటాయి, అమెరికా దేశానికి అక్కడ కొన్ని కట్టడలు ఉంటాయి, రష్యా దేశం అక్కడ కొన్ని కట్టడలు ఉంటాయి. ప్రతి దేశానికి ఏమంటాయి చెప్పండి? కట్టడలు ఉంటాయండి. వాళ్ళు మనుషుల చేత నియమించబడిన కట్టడలు. ఏ దేశములో మనము ప్రియులార ఉండి ఆ దేశములో ఉన్న కట్టడలను మనం ఏం చేయాలంటున్నాడు? ప్రియులార, వాటికి లోబడి ఉండాలి అని అంటున్నాడు. ఎవరి నిమిత్తం? ప్రభువు నిమిత్తం. భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రియులార అమెరికా దేశానికి వెళ్ళి నేను భారతదేశపు యొక్క కట్టడలనే నేను అనుసరిస్తాను, అమెరికా దేశపు కట్టడలను నేను అనుసరించనంటే కుదురుతుందా? కుదురుతుందండి? కుదరదండి.
ఒకవేళ అమెరికాలో ఉన్నటువంటి వారు భారతదేశానికి వచ్చారనుకోండి, నేను అమెరికా దేశపు కట్టడల ప్రకారమే బ్రతుకుతాను, భారతదేశపు కట్టడల ప్రకారము నేను జీవించనంటే కుదురుతుందా? కుదరదు. ఏ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కట్టడలను మనం ఏం చేయాలి? ప్రియులారా, ఆ కట్టడలకు లోబడి ఉండండి అని దేవుడు తన గ్రంథములో వ్రాయించినట్లుగా మనము చూస్తున్నాం. ఇది దేశ చట్ట ప్రకారము లోబడవలసినటువంటి విధానం. ఇది కూడా ఎవరి నిమిత్తము లోబడి ఉండమన్నాడు? ప్రభువు నిమిత్తము లోబడి ఉండండి అని అన్నాడు. ప్రభువు నిమిత్తము లోబడి ఉండాలి అని అంటే ఈ జ్ఞానం ఎవరి జ్ఞానం? దేవుని జ్ఞానం. ఈ జ్ఞానానికి మనము లోబడాలి. చట్ట ప్రకారం, ఎక్కడ చట్ట ప్రకారం అక్కడ మనం ఉండాలి. లేకపోతే అది చట్టానికి విరోధమైన కార్యం అవుతుంది. చట్టానికి విరోధమైన కార్యం చేస్తే చట్టబద్ధమైనటువంటి శిక్షకు మనం ఏమవుతాం చెప్పండి? లోనైపోతామని వాక్యములో మనము చూస్తుంటున్నాం. ఇక ఆ తదుపరి మనము చూస్తే ప్రియులారా, భార్యాభర్తల మధ్యలో కూడా లోబడే తత్వం ఉండాలి. వాక్యాన్ని మనము చూద్దాం. అదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు మనము చదువుకుందామండి. బైబిల్ గ్రంథములో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు మనము చదువుకుందాం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము ఏం చేశారట? అలంకరించుకున్నారట. మొదటి వచనం చదవండి ఒకసారి. మొదటి వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు ఎలా ఉండమన్నాడు? లోబడి ఉండండి అని అన్నాడు. ప్రియులారా, లోబడి ఉండటం మంచి పనా లేకపోతే సిగ్గుకరమైన పనా? మంచి పనండి. ఒక వ్యక్తి లోబడి ఉండటం అనేటువంటిది నిజంగా అండి, ఆ కుటుంబము కానీ ఆ భార్యాభర్తలు కానీ ప్రియులారా చాలా మంచి స్థితిలో ఎదుగుతారు అనే విషయాన్ని మనము గుర్తించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్నాడు. ఇదిగో అలాగే పూర్వము దేవుని ఆశ్రయించిన స్త్రీలు అని అన్నాడు. ఎవరిని ఆశ్రయించిన స్త్రీలు? దేవునిని ఆశ్రయించిన స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము ఏం చేసుకున్నారట? అలంకరించుకున్నారు. అంటే లోబడటం అనేటువంటిది, స్వపురుషులకు లోబడటం అనేటువంటిది, భర్తకు లోబడటం అనేటువంటిది ఒక చక్కటి అలంకరణ అని వాక్యం చెబుతుంది. ఒక చక్కటి అలంకరణ అండి. ఎవరు చెబుతారండి ఇది? ఈ అలంకరణ గురించి ఎవరు చెబుతారు? లోక సంబంధమైన అలంకరణల గురించి ఎన్నో రకాలైనటువంటి పాఠాలు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి ప్రియులార విధానాలలో చెప్పేటువంటి ప్రియులార అనేక రకాలైనటువంటి పాఠశాలలు ఉన్నాయి. లోక సంబంధమైనటువంటి అలంకరణ ఏవండి? ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి జీవితంలో మేకప్ వేసుకోవాలనుకోండి. మేకప్ వేసుకోవాలంటే మేకప్ వేసుకునేటువంటి వ్యక్తికి ఆ మేకప్ వేసే విధానము తెలియాలి. తెలియాలంటే ఏం చేయాలి? దానిని అభ్యాసం చేయాలి, దాన్ని నేర్చుకోవాలండి. బ్యూటీ పార్లర్ ఉన్నారండి, పార్లర్స్ మనం చూస్తున్నాం కదా. అక్కడ లోపల ఉన్న వాళ్ళంతా కూడా బాగా చదువుకొని వారు ప్రియులారా ఆ విద్యను ఏం చేశారు చెప్పండి? నేర్చుకున్నారు. నేర్చుకొని గొప్ప సంపాదన సంపాదిస్తున్నారు. దేనికోసం? ఒక వ్యక్తిని అలంకరించటం కోసం. ఒక వ్యక్తిని అలంకరించటం కోసం వారు చదివారు, వారు ప్రియులారా నేర్చుకున్నారు, అలంకరిస్తూ ఉన్నారు. ఈ పాఠాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఈ మాటలు చెప్పేవారు ఉన్నారు. కానీ ఇక్కడ లోబడి ఉండుడి అనేటువంటి అలంకరణ గురించి ఎక్కడ పాఠశాలలు ఉన్నాయి? ఎక్కడైనా ప్రపంచంలో ప్రియులారా దేవుని మందిరమే ఒక పాఠశాల. దేవుని మందిరములో ఉన్నటువంటి మనకు బైబిల్ ఏమి నేర్పుతుందంటే లోబడి ఉండండి.
లోబడి ఉండటం అనేటువంటిది ప్రియులారా, అది ఎవరి ద్వారా మనకు కలిగింది అంటే దేవుని ద్వారా. అందుకే పూర్వము దేవుని ఆశ్రయించిన స్త్రీలు అన్నాడు అక్కడ. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తామే ఏం చేస్తున్నారట? అలంకరించుకున్నారు. 6వ వచనం కూడా చదవండి. 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను అనే మాట మనము చూస్తున్నాం. ఏవండి, వాక్యములో మనము చూస్తే శారా తన యజమానుడైనటువంటి అబ్రహామునకు ఏమయ్యుందట? లోబడి ఉంది అని వాక్యములో మనము చూస్తుంటున్నాం. ఆ లోబడి ఉండటం వలన కింద మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు ఏమవుతారు? మీరు పిల్లలవుతారు. అంటే ఇప్పుడు శారాలో ఒక అలంకరణ ఉందండి. శారాలో ఒక గొప్ప అలంకరణ ఉంది. అది ఎవరిని బట్టి కలిగింది? దేవుని బట్టి కలిగింది. దేవుని బట్టి కలిగిన అలంకరణ ఏంటంటే ఆమె తన స్వపురుషునకు ఏం చేసింది చెప్పండి? ప్రియులారా, యజమానుడని గుర్తించి లోబడినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. అంటే ఒక ప్రక్క దేవుని నమ్మినటువంటి మనము లోక చట్టానికి లోబడమని చెబుతుంది వాక్యం. ఇది జ్ఞానము కట్టుకున్న ఒక స్తంభం. మరొక ప్రక్క భార్య భర్తకు లోబడి ఉండమని చెబుతుంది. ఇది దేవుడు మనకిచ్చిన ఒక అలంకరణ అని మనము గుర్తించాలి. మరొక మాట అదే పేతురు పత్రికలో చూడండి, 5వ అధ్యాయము 5వ వచనం మనము చూస్తామండి. 5వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. చిన్నలారా పెద్దలకు లోబడియుండుడి. ఏవండి, ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాము, చిన్నలారా ఎవరికి లోబడమంటున్నాడు? పెద్దలకు. అంటే చిన్నలు పెద్దలకు లోబడి ఉండటం అనేది నేర్పించింది దైవ గ్రంథం అండి. ఎంత గొప్ప విషయం అండి ఇది. ప్రియులారా, ఈ రోజున ఈ జ్ఞానము లేకపోవటం వలన ఎంతోమంది జీవితాలలో చిన్నలు పెద్దలను ఎదిరిస్తున్నారు. పెద్దలను ప్రియులారా అనేక రకాలుగా ఏమాత్రం భయము లేకుండా మాట్లాడుతున్నారు. పెద్దలకు ఇవ్వవలసిన గౌరవం పిల్లలకు నేర్పించాలి. ప్రియులారా, లోబడే విధానం వారికి నేర్పించాలి. అందుకే చిన్నలారా పెద్దలకు ఏం చేయమంటున్నాడు చెప్పండి? లోబడి ఉండండి అని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. లోబడి ఉండండి అని దేవుని వాక్యములో చూస్తున్నాం. ప్రియులారా, లోబడి ఉండుట అనేది ఎక్కడ నుండి పుడుతుంది, ఎవరి ద్వారా కలుగుతుంది అనంటే అది దేవుని జ్ఞానము కలిగిన వారికే అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇంకా మరొక విషయాన్ని మీరు జ్ఞాపకము చేస్తే ప్రియులారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ప్రియులారా 17వ వచనాన్ని మనము చదువుకుందాం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి ఏం చేయమంటున్నాడు? లోబడి ఉండండి అని అంటున్నాడు. ఏంటండి, ఎక్కడ చూసినా లోబడండి 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 అనే మాటలు చెబుతున్నాడు ఏంటండి దేవుడు? ఎంతవరకు లోబడతామండి? ఎన్ని విషయాల్లో లోబడతామండి? ఎక్కడ చూసినా చిన్నలను లోబడమంటున్నాడు, పెద్దలను లోబడమంటున్నాడు, భార్యలు లోబడమంటున్నాడు, ఏమండి నాయకులకు లోబడమంటున్నాడు. ఇంకా జీవితం అంతా లోబడే జీవితమేనా? అవునండి. దేవుని నుండి మనకు వచ్చిన జ్ఞానం ఇది మామూలు జ్ఞానం కాదండి. ఇది ఒక స్తంభం. లోబడి ఉండే విషయములో మనం ఒక స్తంభముగా నిలబడితే ప్రియులారా
అక్కడ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, అక్కడ గొడవలకు పరిష్కారం దొరుకుతుంది, అక్కడ అనేక రకాలైనటువంటి ప్రియుల విపత్తులకు ఇదిగో సరళమైన మార్గము ఏర్పడుతుంది అని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మనము ఆ రీతిగా లోబడగలుగుతున్నామా? ఆ లోబడే స్వభావం ఉందా? ఆ స్తంభం మీద మనము కట్టబడ్డామా? ఆ స్తంభాన్ని మనము చెక్కుకున్నామా మన జీవితంలో? ఆలోచించండి. ఆ స్తంభాన్ని మనము కట్టుకున్నప్పుడే దైవ జ్ఞానములో మనము ఉన్నట్టు ప్రియులారా, ఆ జ్ఞానము మన జీవితములో ఒక స్తంభముగా నిలబడినట్టు అని మనము గుర్తించాలి. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను రక్షించటానికి ఎంతో ప్రయాసపడుతున్నారు. కాబట్టి వారు దుఃఖముతో పనిచేసేటట్లుగా మీరు ఉండకండి. వారు ఆనందముతో పని చేయాలంటే వారి మాట విని వారికి ఏం చేయమన్నాడు? లోబడి ఉండమన్నాడు. దేవుని సేవకులకు లోబడాలి, నాయకులకు లోబడాలి. ప్రియులారా, నాయకత్వములో ఎంత గొప్ప ప్రియులారా మరి ఆ ఆశీర్వాదం ఉందో మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం. గమనించండి, ఎక్కడ చూసినా కూడా లోబడే స్వభావాన్ని నేర్పుతున్నాడు కానీ దేవుడు ఎదురు తిరిగే స్వభావాన్ని నేర్పుతున్నాడా? ఏవండి, దేవుడు ప్రియులారా ఎదురు తిరగండి అనేటువంటి విషయాన్ని నేర్పటం లేదండి. మరొక గొప్ప విషయం ఏంటంటే, భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన ఈ సృష్టి మొత్తం కూడా లోబడే స్వభావంలోనే ఉందట. ఈ సృష్టి అండి, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా లోబడే స్వభావాన్నే కలిగి ఉందంటండి. మనందరికీ తెలుసు, ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా ఒక దోణి ఎక్కి ప్రయాణం చేసి వెళుతూ ఉన్నాడు. ప్రయాణం చేసి వెళుతూ ఉన్నప్పుడు ఆయన అమరమన తలవాల్చుకొని అలా కన్ను మూశాడు. విపరీతమైన గాలి, భయంకరమైన తుఫాను, సముద్రపు అలలు లేచి దోణిలో పడుతూ ఉన్నాయి. అప్పుడు ప్రభువు అమరమని నిద్రపోతున్నాడు. వెంటనే శిష్యులందరూ కూడా, ప్రభువా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు అని వాళ్ళు కేకలు వేయటం చూశారు. వెంటనే ప్రభువారు లేచి గాలిని గద్దించాడట, అలలు సముద్రాన్ని గద్దించాడట. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త వాక్య భాగములో మనము చూస్తే 8వ అధ్యాయము 27వ వచనం. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని. ఏవండి, నేను ఒక విషయం చెప్పనా? దేవుడు ఒక సందర్భాన్ని తన గ్రంథంలో వ్రాయించి ఉంచాడు అనంటే ప్రతి సందర్భం మనకు పాఠాన్ని నేర్పించటానికేగా. బైబిల్లో దేవుడు ఒక సందర్భాన్ని మనకు చెప్పించాడు, తెలియచేశాడు, ఆయన చేశాడంటే మనకు పాఠం నేర్పించటానికి. ఇక్కడ మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆ దోణిలో అమరమని నిద్రపోతున్నాడు. సముద్రములో అలలు లేస్తున్నాయి, తుఫాను రేగింది, గాలి వీచి ఆ యొక్క దోణి మీద కొడుతుంది. వాళ్ళందరూ ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. ప్రభువా మేము నశించిపోతున్నాం, ప్రభువా మేము నశించిపోతున్నామని అరవటం తప్ప వాళ్ళకి ఇంకేమీ చేత కాదు. వెంటనే ప్రభువు లేచాడు, గాలిని సముద్రాన్ని ఏం చేశాడు? గద్దించాడు. ఆయన గద్దించగానే అవి ఏమైపోయినాయి? నిమ్మళమైపోయి. అంటే ఏమైపోయినాయి? ఆయనకి అవి లోబడిపోయాయండి, లోబడిపోయాయి. అంటే ఆయనకు లోబడే తత్వం లేక ఆయనకు లోబడాలని ఎవరు చెప్పారు వాటికి? ఒకవేళ గాలి తుఫాను వస్తున్నప్పుడు మనం వెళ్ళి, ఏ గాలి ఆగిపో, తుఫాను ఆగిపో అని గట్టిగా అరిచామనుకో, మనం ఆగుతుందా? ఆ మధ్యకాలంలో ఒక విషయాన్ని చూశాను నేను. ఒక దైవజనుడు పైన వర్షం వస్తుంది, గాలి వస్తుంది, స్టేజీ మీద నిలబడి వాక్యం చెబుతున్నాడు. వాక్యం చెప్పేవాడు అలా వాక్యం చెబితే లేకపోతే ప్రార్థన చేస్తే బాగుండేది. గాలి నాపేస్తాను చూడండి అని, గాలి ఆగిపో, వర్షమా ఆగిపో అని అంటున్నాడు. ఇక అలా ఆగిపో అంటున్నాడు. ఈలోపు వెనకాల ఉన్నటువంటి ప్రియులారా కట్నలన్నీ ఊడిపోయి ఆయన మీద పడిపోయినాయి గాలికి.
ఆయన కింద పడిపోయాడు, ఇక బలిపీఠం మీద నుంచి కింద పడిపోయాడు. ఆయన్ని ఆ పైన ఉన్నటువంటి ప్రియులారా అక్కడ కట్టినటువంటి కర్రలు అవన్నీ ఊడిపోయి ఆయన మీద పడటం వలన ఇంకా ఆపేశాడు. ఇక ఇంకేమంటాడు? ఆగుతుందా? మనమంటే అది ఎవరికి లోబడాలో వారికే లోబడుతుంది, కానీ మనకెందుకు లోబడుతుందండి? ప్రియులారా మనం మనుషులం, ప్రియులారా మనం మనుషులం. అందుకే ఇప్పుడు ఆ లోబడటాన్ని చూసినటువంటి వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే, అసలు ఈయన ఎవరు? ఈయనకు గాలియు సముద్రమును లోబడుతున్నవేంటి అని ప్రియులారా వాళ్ళందరూ కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సృష్టిని చేశాడు, సృష్టికర్త కాబట్టి ఆయన మాట సృష్టి వింటుంది. మనం ఆయనకు లోబడాలి అనే సంగతి వాటికి తెలుసండి. ఒక తుఫాను కానివ్వండి, లేకపోతే ఒక గాలి కానివ్వండి, ఒక సముద్రపు అలలు కానివ్వండి, లేకపోతే ఏ విపత్తైనా ఆగు అంటే మనం ఆగమంటే ఆగదవి. ఎవరికి లోబడుతుంది? దేవునికి లోబడుతుంది, మన ప్రభువుకు లోబడుతుంది. ఎందుకు ఆ విషయాన్ని వాళ్ళ ముందు చెప్పారంటే, మీ జీవిత కాలములో కూడా మీరు ఇటువంటి స్వభావాన్నే నేర్చుకోవాలయ్యా, ఇది పైనుండి దిగి వచ్చిన జ్ఞానమయ్యా అని నేర్పించటానికి ఆ విషయాలు చెప్పాడు. ఇంకొక విషయం చెప్పనా, మనుషులందరికీ లోబడేటట్టుగానే చేశాడు ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ కూడా. యాకోబు పత్రిక చూడండి, 3వ అధ్యాయము. యాకోబు పత్రిక ప్రియులారా 3వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే ప్రియులారా 3వ వచనము నుండి మనము 2వ వచనమే చదవండి. 2వ వచనం, మనమందరము తప్పిపోతున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ప్రియులారా ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి, భూమి మీద ఉన్నటువంటివి ప్రియులారా మనము లోపరుచుకునేటువంటి విధానం, మనకు లోబడే విధానం దేవుడు నేర్పించాడు. ఎందుకు? మొదటి మనుషుడైన ఆదామును చేసినప్పుడే దేవుడు ఆ మాట చెప్పాడండి. ఏం చెప్పాడు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. దేవుడు తన స్వరూపమందు, మన స్వరూపమందు, మన పోలిక చొప్పున వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, పురుషునిగాను సృజించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని ఏం చేసుకోమన్నాడు అంటే, ఇప్పుడు మనిషికి ఈ లోకము, ఈ భూమి మొత్తము కూడా ఏ స్థితిని కలిగించాడు? మనిషికి లోబడే స్థితిని కలిగించాడు. అదేంటండి, లోకములో ఉన్నటువంటి వాటికి కూడా లోబడే తత్వం పెట్టేంటి దేవుడు? మనం నేర్చుకోవాలి, దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవాలండి. గుర్రములను లోపరుచుకుంటున్నాం. ఇంకా మీరు యాకోబు పత్రికలోనికి రండి, 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. మురగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను. ఏమండి, మురగము కానీ పక్షి కానీ ప్రియులారా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎవరికి సాధువైపోయింది? దేవునికి సాధువైపోయింది.
మనిషికి సాధువైపోయి మనిషికి లోబడిపోతున్నాయి అంతే. మనం సింహాన్ని చూడగానే బెదిరిపోతాం, మీద పడి అది మనల్ని ప్రియులారా ఏ రీతిగా చేస్తుందోననే భయం, చీల్చేస్తుందనే భయం, చంపేస్తుందనే భయం. కానీ అటువంటి మృగము లాంటి వాటిని స్వాధీనపరుచుకొని లోపరుచుకొని సర్కస్లు ఆడిస్తూ ఉంటారు వాటిని. ఏవండి, ఏంటి క్రూర మృగం లోబడిపోయిందా? లోబడిపోయింది. మృగం లోబడిపోయిందా? లోబడిపోయింది. పక్షి లోబడిపోయిందా? లోబడిపోయింది. సృష్టిలో ఉన్నవన్నీ కూడా ప్రియులారా లోబడిపోతున్నాయి. లోపరుచుకోమని దేవుడు చెప్పాడు. భూమినే లోపరుచుకోండి అని దేవుడు చెప్పాడు. ఇవన్నీ లోబడుతున్నాయి. ఇది ఎవరి జ్ఞానం? ఇది దేవుని జ్ఞానం. ఎందుకు ఇవన్నీ లోబడే తత్వాన్ని దేవుడు పెట్టాడు? వీటన్నిటిలో మనం లోబడం, అన్నీ లోబడతాయి. అందుకే అక్కడ అంటాడు, అన్నీ సాధువైనవి కానీ తన నాలుకను స్వాధీనపరిచేవాడు ఎవడు లేడు అంటున్నాడు అక్కడ కింద. ఏవండి, అన్నీ ప్రియులర లోబడిపోతున్నాయి, అన్నిటికీ లోబడే స్వభావం ఉంది. కానీ మనిషికి ఏమి లేదు చెప్పండి? లోబడేటువంటి స్వభావాన్ని మనిషి కోల్పోతున్నాడు. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకున్నది. ఆ 7 స్తంభాలలో ప్రియులర ఒకటి పరిశుద్ధమైన స్తంభం అయితే, మరొకటి ప్రియులర సమాధానకరమైనదైతే, మరొకటి మృదువైనదైతే, మరొకటి సులభముగా లోబడేది. మరి లోకములు అన్నీ లోబడుతున్నాయి, మనము లోబడుతున్నామా? ఆ లోబడే స్వభావం మనము కలిగి ఉన్నామా? మనము ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. చివరికండి, దయ్యాలు కూడా లోబడే స్వభావమే కలిగి ఉన్నాయి దేవునికి. అపవిత్రాత్మలు కూడా. చూస్తారా? చూడండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకేమైపోతున్నాయి? అసలండి ఒక విషయాన్ని మీకు చెబుతానండి, మీరు బాగా గుర్తించండి. సాతానుడు లోబడేవాడా ఎదిరించేవాడా? వాడి స్వభావం ఏంటి? ఎదిరించేవాడే కదా. అసలు ఒక మాటలో చెప్పాలంటే వాడు దేవునికి విరోధి, ఆయన పిల్లలమైన మనకు కూడా ఏమైపోయాడు? వాడు విరోధి అయి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని లోకములు ఏం చేస్తున్నాడు? వాడు తిరుగుతున్నాడు, ఎదిరిస్తున్నాడు, వాడు మృంగేస్తున్నాడు, వాడు నాశనం చేస్తున్నాడు వాడు ప్రజలను. అటువంటి వాడు యేసు ప్రభు దగ్గరకు రాగానే ఏమైపోతున్నాడు చెప్పండి? అంటే వాడికి ఆయన శక్తి తెలుసు ప్రియులారా. ఆయనకు లోబడాలన్న సంగతి దానికి కూడా తెలిసింది. ఏమంటే శత్రువుకు కూడా తెలిసింది. శత్రువు అంత సామాన్యంగా లోబడతాడా? లోబడడండి. అంత సామాన్యంగా లోబడడు. శత్రువు అంటే ఎదురు తిరుగుతాడు ప్రియులార, వ్యతిరేకంగా మాట్లాడతాడు, వ్యతిరేకమైన కార్యాలు చేస్తాడు. ఆ శత్రువు కూడా దేవునికి లోబడుతుంది. కానీ ఆయన స్వరూపములో ఆయన పోలికలో చేసుకున్న మనిషి దేవునికి లోబడుతున్నాడా అని ప్రశ్నించుకుంటే లేదండి, తిరుగుబాటు చేస్తున్నాడు. అందుకే ఆయన బాధపడుతూ అన్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని గాని వారు నా మీద లోబడవలసినటువంటి పిల్లలు ఏమైపోతున్నారండి? తిరుగుబాటు చేస్తున్నటువంటి వారిగా కనబడుతున్నారండి. అందుకే ఆయన బాధపడుతూ యెషయా గ్రంథంలో ఒక మాట అన్నాడు చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడనొల్లని పిల్లలకు. అంటే ఏం చేయట్లేదు వీళ్ళు? ఏం చేయట్లేదండి? లోబడటం లేదు అని దేవుని వాక్యంలో చూస్తున్నామండి. లోబడనొల్లని పిల్లలకు
శ్రమ. చెప్పాడు ఆయన, లోబడండి, నా మాట వినండి, నా మాట ప్రకారం మీరు బ్రతకండి అని అంటే, వాళ్ళు బ్రతకకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి, దేవునిని ధిక్కరించి, దేవుని ఆత్మను ఎదిరించి బ్రతుకుతున్నారండి వాళ్ళు. అందుకే అంటున్నాడు, నేను పిల్లలను పెంచాను, గొప్పవారిని చేశాను, కానీ వారు నా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. గాడిదకు తన సొంత దొడ్డి తెలిసింది. ప్రియులారా, ఎద్దుకు తన కామాందు ఎవరో తెలిసింది, కానీ నా జనులకు, ఇశ్రాయేలుకు తెలివి లేదు. తెలివి లేదు, జ్ఞానము నేర్చుకోవట్లేదు వాళ్ళు. ఆ యొక్క పై నుండి వచ్చే జ్ఞానం మీద ఆధారపడటం లేదు వాళ్ళు. ప్రియులారా, మనము కూడా అలా ఉందామా? దేవుని మీద మనము తిరుగుబాటు చేస్తే, దేవుని మాట వినకపోతే, దేవుని గద్దింపుకు మనము లోబడకపోతే, ప్రియులారా, మనలో జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? ఏవండి, జ్ఞానము నివాసము కట్టుకుంది ప్రియులారా, ఆ స్తంభం మనకుందా లేదా? లేననే చెప్పాలి ప్రియులారా. అందుకే వాక్య భాగములో మనము చూస్తే, మనము దేవునికి లోబడాలి అనేటువంటిది వాక్యం చెబుతున్నటువంటి సత్యమండి. ఒక్కసారి మీరు ప్రియులారా వాక్యములో మనము చూస్తే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, దేవుని వాక్యములో ప్రియులారా 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యముని వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. దేవునికి ఏం చేయాలట? మనం దాసులమని తెలుసుకొని లోబడాలి. మరి అంతే కదండి, మనము దేవునికి దాసులమా లేకపోతే మనం ఏమన్నా గొప్పవాళ్ళమా? దేవుని కంటే దాసులమని మనము లోబడి ఉండాలని వాక్యం చెబుతుందండి. ద్వితీయోపదేశ కాండములో మరొక మాట ఉంటుంది చూడండి. 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చూస్తే, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, చదవండి. నేను మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలెను అని అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు మాట్లాడుతూ, మీరు మీ దేవుడైన యెహోవాకు ఏమై ఉండాలి? మీరు లోబడి ఉండండి. లోబడవండి మేము అని అన్నారనుకో, ఏవండి, దేవునికే లోబడమని అన్నారనుకో, 2వ దినవృత్తాంతముల గ్రంథం చూడండి, అక్కడేమన్నాడు చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు, ఏమండి, తర్వాత తరానికి చెబుతున్నాడు. మొదటి తరానికి ఏం చెప్పాడు ఆయన? లోబడి ఉండండి. ఎవరికి? దేవునికి లోబడి ఉండండి అని చెప్పాడు. వారి తర్వాత తరానికి కూడా చెబుతున్నాడు, ఏమని? మీరు మీ పితరుల వలె అవిధేయులు కాక యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవనట్లు ఆయన్ని సేవించాలి. అంటే మనము లోబడకపోవటం వలన మన మీదకి ఏమొస్తుంది? దేవుని మహా ఉగ్రత వస్తుందటండి. ప్రియులారా, ఆలోచించండి. ఈ దినమున వాక్యం వింటున్న మన జీవితాలలో ఆ లోబడే తత్వం ఉందా? ఆ లోబడే స్వభావం ఉందా? ఎందుకంటే ఈ లోబడటం అనేటువంటిది ప్రియులారా దేవుని జ్ఞానములో ఒక స్తంభం అనేటువంటిది దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం.
ఏవండి, ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారండి ఈ లోకములో జీవించినప్పుడు ఆయన ప్రియులారా ఎంతగా దేవునికి లోబడి ఉన్నాడో ఒక్కసారి బైబిల్ గ్రంథంలో చూడండి. ప్రియులారా వాక్యములు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం అండి. 20వ వచనం. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. పౌలు గారు చెబుతున్న మాట అండి ఇది పౌలు గారు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు ఈ మాట? వాక్యంలో మనం చూస్తే నేను యూదులను సంపాదించుకొనుటకు ఎలా ఉన్నాను? యూదుల్లాగా ఉన్నాను. ధర్మశాస్త్రము కలిగిన వారిని, ధర్మశాస్త్రం నేను ఇదిగో దానిలో లేకపోయినా వారికి ఎలా ఉన్నాను? నేను వారిని సంపాదించుకొనుటకు నేను కూడా ధర్మశాస్త్రము లోబడిపోయినట్టుగా వారి మధ్యలో ఉన్నాను అని ప్రియులారా పౌలు గారు చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నామండి. ప్రియులారా హెబ్రీలకు రాసిన పత్రికలోనికి రండి. యేసుక్రీస్తుని గురించి చూద్దాం. యేసుక్రీస్తుని గురించి కదా మనం అనుకుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అమ్మ ఈ మాట తర్వాత చదువుకుందాం కానీ కొరింథీయులకు రాసిన పత్రికలోనికే రండి. 15వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం. మరియు సమస్తమును 27 కూడా చదవండి. 27 కూడా. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద, ఏమండి సమస్తము ఎవరి పాదాల క్రింద తీసుకొచ్చాడు? ఎవరికి లోబడేటట్టు చేశాడు? యేసుక్రీస్తు పాదముల క్రింద లోపరిచించెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే. అబ్బా ఏంటండి అద్భుతం! ఏమండి సమస్తము ఎవరి పాదాల కింద పెట్టాడు తండ్రి? యేసుక్రీస్తు పాదాల క్రింద పెట్టాడు. సమస్త అధికారం ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తుకి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడని విర్రవిగాడా? యేసుక్రీస్తు వారు నా తండ్రి నాకు సమస్త అధికారం ఇచ్చాడు కాబట్టి నేను చెప్పిందే వేదం అన్నట్లుగా ఏమైనా తనను తాను హెచ్చించుకున్నాడా? లేదండి. సమస్తము తనకు లోపరిచిన తండ్రికి ఆయన ఏమైపోయాడు? లోబడిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభువే తండ్రికి లోబడిపోతే ఇక మనం ఎంత? యేసుక్రీస్తు వారు గనుక లోబడకపోతే ఆయన పరలోకము నుండి వచ్చిన జ్ఞానం అయ్యేవాడా? ఏవండి ఇప్పుడు యేసుక్రీస్తే జ్ఞానం కదండి. జ్ఞానము దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు కదా యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్నీ తెలిసి దేవుని జ్ఞానమంతా తెలిసి ఉండి కూడా తండ్రి తనకు సమస్తము కూడా లోపరిచాడు, ఆయన పాదాల క్రిందే సమస్తము ఉన్నాయని తెలిసి కూడా ఎక్కడ కూడా ఆయన విర్రవేగలేదు. అన్నీ లోపరిచిన తండ్రికి తానే ఏమైపోయాడు చెప్పండి? లోబడిపోయాడు. ఎంత గొప్ప ప్రియులర విధేయత కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. మనము ఆలోచించాలండి, మనము పరిశీలన చేయాలి. ఎంతగా తండ్రికి లోబడిపోయాడు. బైబిల్లో మనము చూస్తాం, నీ చిత్తమే సిద్ధించునుగాక
అన్నాడు. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు రాలేదు, నేను నీ ఇష్టమును నెరవేర్చుటకే వచ్చాను. ఎంతగా లోబడిపోయాడు తండ్రికి. ఎందుకంటే పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానం అదినా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తులో అన్నీ ఆయనకు లోబడుతుంటే ఆయన ఎవరికి లోబడుతున్నాడు? దేవునికి, తండ్రికి లోబడుతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా చూస్తుంటే ప్రియులారా, ఎక్కడ చూసినా దేవుడు ప్రతిదానికి ఏమి నేర్పించాడు? లోబడటం నేర్పించాడు. అవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఎందుకు కనబడుతున్నాయి? మనము కూడా మరి ఇన్ని మన కళ్ళ ముందు కనబడుతున్న మనకుందా స్వభావం? ఉందా? ఏవండి, అసలు యేసుక్రీస్తు వారు సంగమ విషయంలో చెప్పిన మాట ఏంటంటే, ఒకసారి చూడండి వాక్య భాగములు మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 24వ అధ్యాయం 5వ అధ్యాయము 24వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యములో 5వ అధ్యాయము 24వ వచనం. సంఘం ఎవరికి లోబడాలి? క్రీస్తుకు లోబడాలంటే సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా అని అన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడుతుంది అనంటే ఎలా చెప్పగలం? ఆయన చెప్పిన మాట విని దాని ప్రకారం జీవించినప్పుడు ఆయనకు లోబడిన వారం అవుతాం. ఆయన చెప్పిన మాటలు వింటున్నాం, లోబడుతున్నామా? వింటున్నాం, లోబడుతున్నామా? పాపము చెయ్యొద్దు చెబుతున్నాడు, వింటున్నామా? వ్యభిచారం చెయ్యొద్దు చెబుతున్నాడు, వింటున్నామా? త్రాగొద్దు అని చెబుతున్నాడు, వింటున్నారా? ప్రియులారా ఆలోచించి, అబద్ధం ఆడవద్దు, వింటున్నామా? మోసము చెయ్యొద్దు, వింటున్నామా? గర్వపడవద్దు, వింటున్నామా? ఏమండి, ఇవన్నీ ఆయన చెప్పిన మాటలేగా, ఆయన చెప్పిన మాటలేగా. మరి లోబడుతున్నామా? జ్ఞానము సులభముగా ఏం చేస్తుంది చెప్పండి? లోబడుతుంది. ప్రియులారా, లోబడుతుంది. ఆ లోబడేటువంటి తత్వం మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అదే 21వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండండి అన్నాడు. ఏమండి, మళ్ళీ చదవండి వచ్చిన. క్రీస్తునందలి భయం. ఎవరి భయం ఉండాలి మనకి? క్రీస్తునందలి ఏముండాలి మనకు? భయం ఉండాలి. ఆ భయముతో మనము పగలతో కాదు బ్రతకాల్సింది, ద్వేషాలతో కాదు బ్రతకాల్సింది, కక్షలతో కాదు మనం బ్రతకాల్సింది. ఎలా బ్రతకాలి? ఒకనికి ఒకడు ఏం చేయమన్నాడు? లోబడమన్నాడు. క్రీస్తు నందలి భయం ఉంటే, క్రీస్తు జ్ఞానమే నీలో ఉంటే, జ్ఞానము అనేటువంటిది ప్రియులారా స్తంభముగా నీవు ఇదిగో చెక్కుకొనినటువంటి దానిలో భాగమైన లోబడే స్వభావం నీలో ఉంటే దేవుడు సంతోషపడతాడండి. దేవుడు సంతోషపడతాడు. చూడండి, బైబిల్ గ్రంథములో మనము ప్రియులారా చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటే ఏమని ఉందో చూద్దాం. ఒక్కసారి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరి. అన్ని కార్యముల యందు ఏం చేయాలట? మనము సంఘ నాయకుణ్ణి, వాక్యాన్ని బోధిస్తున్న వ్యక్తికి ప్రియులారా లోబడి ఉండాలి. అన్ని విషయాలలో కూడా ఆయన ఏం చేయాలి? సంతోషపెట్టాలి. పౌలు గారండి కొన్ని సంఘాలకు ఉత్తరం రాస్తూ ఏమన్నాడో తెలుసా? మిమ్ములను బట్టి నేను సంతోషిస్తున్నాను, నేను వ్యర్థముగా పరిగెత్తలేదని ఎరిగి నేను ఆనందపడుతున్నాను మిమ్మల్ని గూర్చి అన్నాడు. కొన్ని సంఘాలను గూర్చి రాస్తూ మిమ్ములను బట్టి నేను వేదన చెందుతున్నాను, ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు.
అంటే కొన్ని సంఘాలేమో సంతోషాన్ని కలిగిస్తున్నాయి, కొన్ని సంఘాలేమో ఏం చేస్తున్నాయి, ఆయనకి ప్రియులారా వేదన కలిగిస్తున్నాయి. కారణమేంటి? లోబడకపోవటమే ప్రియులారా బాధ పెట్టటం. దేవుని మాట చెబుతున్నప్పుడు దేవుని మాటకు మనము లోబడాలని దేవుని యొక్క లేఖనాలు మనకు చెబుతున్నాయి. ప్రియులారా, అబ్రహాము గొప్ప ధనవంతుడు, మనందరికీ తెలుసు, గొప్ప ధనవంతుడు. ఆయన గుర్చండి బైబిల్లో ఒక మాట వ్రాయబడిందండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు ఏమైపోయాడు? లోబడ్డా? నేను కాదులే నాయనా, నా వల్ల కాదులే, 75 సంవత్సరాలు వచ్చినాయి, నీ పిలుపుకు నేను లోబడలేనులే, ఇంకెవరినైనా పిలుచుకో అన్నాడా? ఏమండి, ప్రభువు దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము వయసు ఎంత? 75 సంవత్సరాలు. పిలిచినప్పుడు యవ్వన కాలంలో కాదు, 75 సంవత్సరాలు అప్పుడు పిలిచాడు. పిలిచిన వాడు ఏమైనా డీటెయిల్స్ అన్నీ చెప్పాడు ఆయనకి? చెప్పలా. లే, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు అని అన్నాడు. అప్పుడు వెంటనే అబ్రహాం, ఎవరవయ్యా నీవు అని అడగలేదు, ఎక్కడికి వెళ్ళమంటావయ్యా అని అడగలేదు, అయ్యా ఏంటి నా పరిస్థితి ఏంటి, నేను వెళ్ళిపోతే నా స్థితి ఏంటి అని అడిగాడా? అడగలేదు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని పిలుపుకు లోబడి ఏమైపోయాడు? బయలుదేరాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక విషయాన్ని చెబుతానండి. అబ్రహాం గారు వెళ్ళి, నానా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు అని అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు రా అని అంటే ఏమో నాకు తెలియదు అన్నాడు అనుకో. వాళ్ళ నాన్నగారు ఏమంటాడు ఆయన్ని? భార్య దగ్గరికి వెళ్ళారు. శారమ్మ తొందరగా సామాన్లను సర్దేసేయి, మనం వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి అంటే, ఎక్కడికండి అని అంటే ఏమో నాకు తెలియదు అన్నాడు అనుకో. ఏమంటుంది? ఎట్లా ఉంటుందండి అది? ఆ ప్రశ్నకి ఏమైనా సమాధానం ఉందా? అదే కదా జరిగింది అబ్రహాము జీవితంలో, అదే జరిగింది. ఎక్కడికి వెళ్ళాలో చెప్పల దేవుడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పల దేవుడు. ప్రియులారా, కానీ లే, బయలుదేరేవాడివి నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువుల్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టు, నేను చూపించు దేశానికి వెళ్ళు, అక్కడ ఆశీర్వదిస్తాను అని అన్నప్పుడు మరి అబ్రహాం గారు ఆయన అడగాలిగా, ఏ దేశానికి అయ్యా అని అడగాలిగా. అడిగాడండి? ఏవండి, అడగలేదండి. చూడండి అక్కడే ఆ 8వ వచనం పూర్తి చేయండి. 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక. ఇప్పుడు బయలుదేరే వ్యక్తి పలానా చోటకి అని తెలుసుకుని బయలుదేరతాడా, లేకపోతే బస్ ఎక్కిన తర్వాత ఆలోచిద్దామంటాడా? బస్ ఎక్కామండి, కండక్టర్ గారు వచ్చాడు, ఎక్కడికి టికెట్ అన్నాడు, ఎక్కడికో చోటకి ఇవ్వండి అన్నాం అనుకో, ఏమంటాడు? ముందు బస్సు దిగేసి నెట్టేస్తాడు బస్సులో నుంచి, అంతే కదా. బస్ ఎక్కాం, కండక్టర్ వచ్చాడు, ఎక్కడికి టికెట్ కొట్టమన్నావు అన్నప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలో గమ్యం ఏంటో తెలుసుకొని పలానా చోటకి టికెట్ కొట్టమంటే కొడతాడు. ఏమండి, ఒకసారి ఇలాగే జరిగింది. నేను మంచిర్యాల నుంచి వస్తున్నాను, బస్సులో కరీంనగర్కి వస్తున్నాను. తాగున్నాడు ఒక ఆయన, పెద్దపల్లిలో ఎక్కాడు బస్సు. ఎక్కిన తర్వాత అక్కడికే ఊగిపోతున్నాడు. అప్పుడు ఫ్రీ బస్సులు ఏమీ లేవలేండి, ఊగిపోతూ ఉన్నప్పుడు కండక్టర్ గారు వచ్చాడు. సరిగ్గా కూర్చో, పడిపోయేటట్టు ఉన్నాను అని అన్నాడు. టికెట్ ఎక్కడికి అని అడిగాడు. ఎక్కడికో చోట కొట్టు అంటున్నాడు. అరే ఎక్కడికరా, నువ్వు ఎక్కడ దిగాలి చెప్పు అని అంటే, నువ్వు కొట్టిన దగ్గర దిగుతా నేను, అక్కడ కొట్టు అంటున్నాడు. ఆడు ఆ మొత్తులో ఉండిపోయాడు, ఏం చెబుతున్నాడు తెలియట్లా. కాసేపు ఆయన బ్రతిలాడాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి నువ్వు అని అంటే అస్సలు సమాధానం చోట్ల, ఏదో ఒకరు కొట్టేసేయి, ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది అక్కడ కొట్టేసేయి అంటున్నాడు. కోపం వచ్చేసింది ఆయనకి.
బస్సు ఆపేసి దారి మధ్యలోని ఆ చెట్ల మధ్యలో ఊరు ఏమీ లేని ఎడారిలో కోపొచ్చి దించేశాడు బస్సు ఆపేసి. ఏమండి, బస్సు ఎక్కేటప్పుడే ఎక్కడ దిగాలో తెలుసుకొని ఎక్కాలి కదా గమ్యం. ఇప్పుడు అబ్రహాము జీవితం అలాగే ఉందండి. దేవుడు పిలిచాడు, ఇదిగో నీవు నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఎక్కడికయ్యా, ఏ దేశానికయ్యా అని అడగలేదండి అబ్రహాం, అడగలేదండి. ఇప్పుడు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పినా వాళ్ళు నీకేమైనా పిచ్చి పట్టిందా అంటారు. శారమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ తొందరగా బయలుదేరు నువ్వు, మనం వెళ్ళిపోవాలంటే ఎక్కడికండి అంటే ఏమో నాకు తెలియదు, దేవుడు వెళ్ళమన్నాడు. ఇదే చెబుతున్నాడు అందరికీ, ఇదే చెబుతున్నాడు. అందరూ ఎలా చూస్తారండి అబ్రహాముని? అది సులభముగా లోబడుటంటే. దేవుడు పిలిచాడు, బయలుదేరతాను, ఆయన ఎక్కడికి నడిపిస్తాడో, ఎటు వెళ్ళమంటాడో అటు వెళ్ళిపోతాను. చూసారా? ఎస్తేరు గ్రంథంలో మరొక మాట చూద్దాం. 2వ అధ్యాయము 20వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము ప్రియులారా 20వ వచనాన్ని చదవండి ప్రియులారా. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగాని ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. చూసారండి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మొర్దెకై ప్రియులారా ఈమెను పెంచుకున్న తండ్రి, పినతండ్రి ఎవరిని? ఎస్తేర్ని. ఎస్తేరుకు మరొక పేరు హదస్సా. ఈమెను ప్రియులారా పెంచి పెద్ద చేశాడు. ఒక రోజున రాజుగారి దగ్గర రాజుగారి భార్య తన మాట విననందువలన, తను చెప్పింది చేయనందువలన ప్రజల మధ్యలో అవమానపరచబడ్డాడు. ఆమె పేరు వస్తీ. ఆ వస్తీ ఆ రాజుగారి మాటకు లోబడలేదు, వినలేదు గనుక ప్రియులారా ఆమెను ప్రక్కకు నెట్టేసి, ఇదిగో ఒక మంచి స్వభావము కలిగినటువంటి కన్యకను నేను పెళ్లి చేసుకోవాలి, ఒక స్త్రీని నేను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. ప్రియులారా చాలామంది హేగే వశములకు వచ్చారు. ఎక్కడెక్కడ 120 సంస్థానాల దగ్గర నుండి ఎంతోమంది పిల్లలు వచ్చారండి. హేగే వంశములో ఉన్నారు. ఈ హేగే వీళ్ళకి అలంకరణ ఇవ్వటం, రోజు భోజనం పెట్టడం, వీళ్ళని సిద్ధం చేసి రాజుగారి ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ కూడా వారి ఇష్టమైన విధానంలో, ఎందుకంటే రాజుగారి ఎదుట నిలబడాలి, రాజుగారికి నచ్చాలంటే ఒక రాణిగా రెడీ అవ్వాలిగా. రాణిగా అంటే ఏదేదో రకరకాలుగా రెడీ అయిపోయి వెళుతున్నారు. ఎవరిని కూడా రాజుగారు ప్రియులారా నా భార్యగా ఈమెను చేసుకుంటాను అని అనలేదండి. ఇక హేగే వచ్చినప్పుడు హేగే అలంకరించిన అలంకరణ తప్ప మరొకటి ఆమె ఆశించలేదు. ఉన్నది ఉన్నట్టుగానే హేగే ఇచ్చిన ప్రియులారా వేసిన అలంకరణతోనే ఆమె రాజుగారి ముందుకు వెళ్ళిపోయింది. స్త్రీలందరికంటే ఎస్తేరు మీద అతనికి దయ కలిగిందట. ఎవరి మీద? ఏమన్నా ధనవంతురాలా, రాజకుటుంబములో నుండి వచ్చిందండి ఎస్తేరు? కాదండి. తల్లిదండ్రులు లేనిదై పినతండ్రి దగ్గర పెంచబడుతుందండి. ఎంతగా ఆమె ఉందంటేనండి, ఆమె తన పినతండ్రి దగ్గర లోబడుతూ బ్రతికిందట, లోబడుతూ జీవించిందట. అదే లోబడే జీవితం రాణి అయిన తర్వాత కూడా పోలేదంట ఆమెలో. ఏమండి, వాస్తవానికండి పూరి గుడిసెలో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టామనుకోండి, రాణిగా కూర్చోబెట్టామనుకోండి, ఎలాంటి ఆలోచన వచ్చేస్తుంది? ఇక నేను రాణినైపోయాను, అందరికి నా మాట వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి అన్నట్లుగా గర్వం రాదు. కానీ రాలేదండి. ఆమె రాణి స్థానంలోనికి వెళ్ళిపోయినా రాణిగా ఉన్నప్పటికీ కూడా ఇదిగో తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై దగ్గర ఉంటూ ఎలా లోబడిందో రాణి అయిన తర్వాత కూడా ఆమె అలాగే లోబడింది. అందుకే ఎస్తేరును దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా ఉన్నతమైన స్థానములో ఉంచాడు. ఇదండి సులభముగా లోబడే జ్ఞానం అంటే.
ఇదండి జ్ఞానము నివాసము కట్టుకున్నదే. ఆ కట్టుకున్నటువంటి ఆ నివాసము ప్రియులారా 7 స్తంభాలను చెక్కుకున్న వాటిలో మరొక స్తంభం ఏంటి అనంటే సులభముగా లోబడినది. లోబడితే ఏం జరుగుతుందో చాలా విషయాలు ఉన్నాయండి, చాలా విషయాలు. లోబడితే ఏం జరుగుతుందో, లోబడి మనం ఏం చేస్తే దేవుడు ఏం చేస్తాడో ఒక వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే మనము దేవునికి లోబడి ఉండి దేవునికి లోబడుతూ అపవాదిని ఎదిరిస్తే వాడు మన యొద్ద నుండి ఏమైపోతాడు? పారిపోతాడు. అంటే అపవాదిని పారద్రోలాలంటే మనం ఎవరికి లోబడిపోవాలి? శిక్షించిన లోబడాలైనా. ఆ మాట కూడా చదవండి హెబ్రీలకు రాసిన పత్రికలో. ప్రియులార వాక్యములో మనము చూస్తే ఆ మాట కూడా చదవండి ప్రియులార. దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే బైబిలు ఎంత గొప్ప విషయాలు మనకు నేర్పిస్తుందో మనము గుర్తించాలి. ఆ వాక్యములో మనము చూడగలిగితే ప్రియులార 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి, వారి యందు భయభక్తులు కలిగియుంటిరి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. చూసారా, శరీరమైనటువంటి తండ్రులు, శరీర సంబంధులైన తండ్రులు మనము తప్పు చేస్తున్నప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నారు. శిక్షించినప్పుడు ప్రియులారా వారి యందు మనం ఏం కలిగి ఉంటున్నాం? అమ్మో ఈ తప్పు చేస్తే మా నాన్న ఏం చేస్తాడు? కొడతాడు. ఈ పొరపాటు చేస్తే మా అమ్మ నన్ను కొడుతుంది అని భయముతో భక్తితో ఉంటారా లేదా? శరీర సంబంధుల విషయంలోనే ఇంతగా మీరు భయభక్తులు కలిగి ఉంటే మీ ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడాలి కదా. చూసారా, లోబడుతున్నామా అండి? ప్రియులారా, ఈ లోకమందు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తంభం ఏంటంటే మనము ప్రియులారా దేవుని సన్నిధానములో లోబడి ఉండటం. అదే ఒక ప్రియులారా సులభముగా లోబడేటువంటి స్తంభం. ఆ అనుభవం మనకుంటే, ఆ పరిస్థితి మనకుంటే, ఆ లోబడే తత్వం మనకుంటే అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ప్రియులారా ఆలోచన చేద్దాం. అనేకసార్లు దుష్టుణ్ణి మనము జయించలేకపోతున్నామేమో, అనేకసార్లు అపవాదిని మనము తరమలేకపోతున్నామేమో, అనేకసార్లు వాడికి లోబడిపోయి దేవునికి దూరమైపోతున్నామేమో. ఈ రోజున మనం అపవాదిని దూరము చేయాలి అనంటే, అపవాదిని ఎదిరించాలంటే, వాడు మన ఎదురొచ్చి పారిపోవాలంటే మనము దేవునికి లోబడాలి. దేవునికి లోబడి మనం ఆయన్ని ప్రియుల అపవాదిని ఎదిరిస్తే వాడు మన యొద్ద నుంచి ఏమైపోతాడు చెప్పండి? పారిపోతాడు. అడుగుదాం, ప్రభువా అపవాదిని జయించలేని స్థితిలో ఉన్నానేమో, నీకు లోబడలేని స్వభావం నాయన నా జీవితంలో ఉందేమో, తీసివేయ నాయన. లోబడే తత్వం నాకు పెట్టయ్యా. లోబడే విషయాన్ని గూర్చి సృష్టిలో అన్నిటికీ పెట్టారయ్యా, అన్నిటిలో లోబడే తత్వం పెట్టారయ్యా, నాకు పెట్టారయ్యా, కానీ నేను లోబడలేకపోతున్నానయ్యా. ఆ లోబడే స్వభావం, ఆ యొక్క పరలోకం నుండి దిగి వచ్చిన జ్ఞానం, ఆ స్తంభం నా జీవితంలో నేను కట్టుకునేటట్టు చేయి ప్రభు అని మనము దేవునికి సమర్పించుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రభు సన్నిధానములో మోకరించి ప్రభువుని అడుగుదాం, ప్రభు సహాయాన్ని కోరదాం. అయ్యా ఈ లోకములో ప్రభువా లోబడి ఈ లోకమందు నిన్ను చూపించాలని వాక్యం చెబుతుంది నాయన. నీ వాక్యములో చూస్తున్నాం, పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానము
మొట్టమొదటిగా పవిత్రమైనదని, తర్వాత సమాధానకరమైనదని, తర్వాత మృదువైనదని, ఆయన ఆ తరువాత సులభముగా లోబడునది అని వాక్యంలో మాకు చూపించారయ్యా. ఈ స్తంభాలు మాలో ఉన్నాయా? ఈ స్తంభాలు మేము కలిగి ఉన్నామా? ఈ స్తంభాల ప్రకారం ప్రభువా మేము జ్ఞానమును కట్టుకున్న వ్యక్తులుగా ప్రజల మధ్య కనబడుతున్నామా? దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ లోకమందు అబ్రహాము లోబడినట్టుగా అయ్యా, ఇదిగో ప్రభువా నాయనా ఎస్తేరు లోబడినట్టుగా మా ప్రభు అయిన క్రీస్తు లోబడినట్లుగా లోబడే జీవితం మాకు పెట్టండి, లోబడే తత్వం మాకు పెట్టండి ప్రభువా. అనేక సార్లు మేము దుష్టుణ్ణి జయించలేకపోతున్నాం, వాడి చేతిలో ఓడిపోతున్నాం, వాడి చేతిలో నలిగిపోతున్నాం, వాడిని జయించలేని స్థితిలో దిగజారిపోతున్నాం, విశ్వాసములో భ్రష్టులమైపోతున్నామయ్యా. కనికరించు నాయనా, నీ మాటకు నేను లోబడతానయ్యా. నువ్వు శిక్షించినా లోబడతానయ్యా. నీ శిక్ష నాకు మేలేనయ్యా. నాయన, శరీర సంబంధమైన తండ్రులు మమ్మల్ని శిక్షిస్తున్నప్పుడు వారి యందు మేము భయభక్తులు కలిగి ఉంటున్నాము కదా నాయన. అంతకంటే మా ఆత్మలను కాపాడుతున్నవాడవు, మా ఆత్మలు రక్షిస్తున్నవాడవు, మా ఆత్మలకు తండ్రివి నాయన. మేము నీకు లోబడే స్వభావం పెట్టండి ప్రభువా. అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.